దీంట్లో కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన చెప్పిన మాటలు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను కూడా ఇచ్చాము, అదేవిధంగా 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాము. ఉమ్మడి ఏపీలో కేవలం 1000 కోట్లు మాత్రమే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వింటున్నారా అంటూ కూడా చెప్తూ కూడా అక్కడ మొత్తంగా కూడా సభలో కూడా ప్రధాని మోదీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారిగా కూడా సీఎం వింటున్నారా అంటూ కూడా మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా కూడా అక్కడ కొంత నవ్వులు పూయించారు. సో కాజీపేట జంక్షన్ కూడా 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రపంచం ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టైంలో కూడా దాన్ని కూడా భారతదేశం పైన పడకుండా కూడా మనం జాగ్రత్తగా కూడా వెళుతూ ఉన్నాము. రైతులు చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారంటూ కూడా ప్రధాని మోదీ సభలో ప్రసంగించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఏసిసికి వెళ్లారు. సో అక్కడ హెచ్ఏసిసిలో కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నప్పుడు కూడా ప్రధాని మోదీ తెలంగాణకు ఏమేం చేశామంటూ కూడా ఒక్కొక్కటిగా కూడా వివరించుకొస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తెలంగాణకు 5,500 కోట్ల రూపాయల వరకు కూడా ఓన్లీ తెలంగాణకే ఇచ్చాము, ఉమ్మడి ఏపీలో కేవలం 1000 కోట్ల వరకు మాత్రమే ఇచ్చారు అంటూ కూడా ప్రధాని మోదీ చాలా వింటున్నారా రేవంత్ రెడ్డి అంటూ కూడా చలోక్తులను అక్కడ విసిరారు. సో మొత్తంగా కూడా అక్కడ మనం చూసాము చాలా వరకు ప్రధాని మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరినొకరు చూసుకుంటూ కూడా నవ్వుకున్నారు. సో వందే భారత్లు 5 వందే భారత్లు తెలంగాణకి ఇచ్చాము, అలాగే 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు కూడా ఇచ్చాము. మౌలిక వస్తువుల కల్పనకు బీజేపీ ప్రభుత్వం మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ కూడా ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచం ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆ ప్రభావం దేశం పైన పడకుండా కూడా మోదీ ప్రభుత్వం చాలా వరకు చూసుకుంటుంది అంటూ కూడా ప్రధాని మోదీ ఆ సభలో ప్రసంగించారు. సో ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఏపీలో కేవలమే 1000 కోట్లు మాత్రమే ఇచ్చారు, బట్ ఓన్లీ ఇప్పుడు తెలంగాణకే 5,500 కోట్లు ఇచ్చాము, అలాగే 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాము, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాము. సో ఇవన్నీ కూడా చెప్తూ కూడా వింటున్నారా అంటూ కూడా నరేంద్ర మోదీ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా చాలా చలోక్తిగా మాట్లాడిన విజువల్స్ మనం చూసాం ఇంతవరకు. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ కు కూడా చేరుకోబోతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ హెచ్ఏసిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ప్రసంగం అంతా ముగిశాక కూడా నెక్స్ట్ ప్రధాని మోదీ ఎక్కడికి చేరుకోబోతున్నారు, నెక్స్ట్ సాయి సింధూర హాస్పిటల్ కూడా ఇనాగరేషన్ కూడా ప్రధాని మోదీ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. సో రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ క్రాంతి జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ క్రాంతి. సో ఇప్పుడే హెచ్ఏసిసి కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ కార్యక్రమాలంతా కూడా ప్రారంభోత్సవం తర్వాత ప్రసంగించిన తర్వాత కూడా ప్రధాని మోదీ అక్కడ నుంచి మరి కాసేపట్లో కూడా ఎంతసేపట్లో కూడా పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకోబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి క్రాంతి? మనం చూసినట్లయితే ప్రధానమంత్రి మొదటి ప్రోగ్రాం అయితే పూర్తయిపోయింది. హెచ్ఐసిసిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ప్రధానమంత్రి అక్కడి నుంచి శంకుస్థాపన చేశారు. రిమోట్ రూపంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి సాయిసుధ హాస్పిటల్ చేరుకుంటారని తెలుస్తుంది. సాయిసుధ హాస్పిటల్ చేరుకొని అక్కడ హాస్పిటల్ ని జాతికి అంకితం చేస్తారు. క్యాన్సర్ పేషెంట్స్ కి వైద్య సేవలు అందిస్తేందుకు ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ఎస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి తన కూతురు స్మారకార్థం ఈ హాస్పిటల్ నిర్మించారు. ఈ హాస్పిటల్ ని ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి మోడీ పెరేడ్ గ్రౌండ్ కి చేరుకున్నారు. టోటల్ గా ఈ రోజు మోడీ పర్యటన మొత్తంలో కూడా ప్రత్యేకమైనది ముఖ్యమైనది పెరేడ్ గ్రౌండ్. రాష్ట్రం మొత్తం కూడా మోడీ పెరేడ్ గ్రౌండ్ కార్యక్రమం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇటు బీజేపీ శ్రేణులు కూడా మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి రావడం,
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 10 లక్షల మందిని టార్గెట్ గా పెట్టుకొని జన సమీకరణ చేశారు. మొత్తం కూడా రాష్ట్ర నలుమూల నుంచి జనాన్ని ఇక్కడికి పరేడ్ గ్రౌండ్ తరలిస్తున్నారు. ఇక్కడ బీజేపీ క్యాడర్ కూడా తమకి కొత్త ఊపిర్లు ఊదుద్ది తమ పార్టీకి అని చెప్పి ఆశిస్తున్నారు మోదీ పర్యటన. మోదీ ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు హామీలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ప్రత్యేకంగా చూసేది అంటే రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఇక్కడ రాజకీయంగా ఎక్కువ తెలంగాణని గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు పైన కూడా మోడీ తీవ్ర విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారు, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధి ఎలా సాగుతుంది అనేది కూడా మోడీ వివరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దాని తర్వాత ఇక్కడ మోడీ ప్రధానంగా మరికొన్ని విషయాల మీద కూడా ప్రస్తావిస్తారని మనకు తెలుస్తూ ఉంది. ఇటు మహిళలు మన పార్లమెంట్ లో వీపీఎన్ మహిళా బిల్లు, డీలిమిటేషన్, వీటి మీద కూడా మోడీ ప్రసంగించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. తదనంతరం ఇక్కడ మోడీ మరికొన్ని అంశాల మీద కూడా మాట్లాడతారని తెలుస్తుంది. ఇటు మోడీ ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కలనున్నారు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా చేరుకొని పవన్ కళ్యాణ్ ఇతరులు అనారోగ్యానికి గురయ్యారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కొంత రాష్ట్రం సంబంధించిన ముఖ్య నేతలతో మోడీ ప్రత్యేకంగా సమావేశం అవుతారని కూడా తెలుస్తుంది. దీంట్లో మోడీ రాష్ట్రానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు చేస్తారు. తన దృష్టికి రాష్ట్రానికి సంబంధించిన పలు వ్యవహారాలను కూడా మోడీ వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఇటు మోడీ ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు ప్రజల నుంచి బీజేపీకి ఆదరణ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళట్లేరన్న కోణంలో ఇటు బీజేపీ అధిష్టానం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రయాణంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పాటు కొంత ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఆ ప్రజా సమస్యల పైన సరైన రీతిలో పోరాటం చేయట్లేదన్న ఆలోచన మాత్రం బీజేపీ అధిష్టానం ఉంది. ఇటు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి మోడీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆ తీరు మార్చుకోకపోతే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మోడీ హెచ్చరించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వర్గపూర్వం కూడా మోడీ దృష్టికి పోయినట్టు మనకు తెలుస్తుంది. అన్నిటికి సంబంధించి మోడీ బీజేపీ శ్రేణులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న షార్ట్ డ్యూరేషన్ ఉన్న సమయంలో మోడీ వాళ్ళ పార్టీ నాయకులు సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందడిగా మొదలైంది. హెచ్ఏసీసీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ కు చాలా సహకరించారని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు అలాంటి సహకారం అందించాలని కోరారు రేవంత్ రెడ్డి. అందుకు ప్రధానమంత్రి మోదీ గణాంకాలతో సహా వివరించారు. గుజరాత్ తో సమానంగా తెలంగాణకు నిధులు ఇస్తున్నట్టుగా తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలన్నది తమ సంకల్పం అన్నారు ఆయన. जी ने कहा था कि